పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేయాలంటే భయపడాల్సిన పని లేదు. చేసిన ఫిర్యాదును స్థానిక పోలీసులు స్వీకరించి న్యాయం చేస్తారా లేదా అని అనుమానం పడాల్సిన అవసరం అంతకన్నా లేదు. ఫిర్యాదు చేసిన వెంటనే రసీదు, గంటలోనే సంబంధిత పోలీస్ స్టేషన్ నుంచి విచారణ వివరాలు మీ చేతుల్లోని సెల్ ఫోన్కి అందుతాయి. ఆ ఫిర్యాదు పరిష్కారంలోని ప్రతి దశను జిల్లా ఎస్పీ స్వయంగా పర్యవేక్షిస్తారు. ఆ కేసులో మీకు న్యాయం జరగలేదని మీరు భావిస్తే వెంటనే దాన్ని పునః విచారణకు జిల్లా ఎస్పీ ఆదేశిస్తారు. ఇదంతా జరుగుతుంది, ఎలా జరుగుతుంది అని అనుకుంటున్నారా? అయితే ఈ స్టోరీ చూడాల్సిందే. ఆంధ్రప్రదేశ్ పోలీసు విభాగం ఓ కొత్త వ్యవస్థకు నాంది పలికింది. స్వతహాగా పోలీస్ అంటే భయపడేవారు, పోలీస్ స్టేషన్కు వెళ్లాలంటే సంకోచించేవారు, స్టేషన్లో ఇచ్చిన ఫిర్యాదుకు న్యాయం చేస్తారో లేదో అనే అనుమానం ఉన్నవారు తమకు ఏదైనా నష్టం జరిగినా ఫిర్యాదు చేసేందుకు ముందుకు రావడం లేదు. ఇది అలుసుగా తీసుకున్న సంఘ విద్రోహ శక్తులు రోజురోజుకు రెచ్చిపోతున్నాయి. దీంతో అన్యాయాన్ని ఫిర్యాదు చేసేందుకు ముందుకు వచ్చే విధంగా రాష్ట్ర డీజీపీ ఓ ప్రయోగం చేశారు. ఐక్లిక్ కియోస్ పేరుతో ఆన్లైన్ ఫిర్యాదు వ్యవస్థను గుంటూరు, ఒంగోలు, నెల్లూరు, విశాఖపట్నాల్లో ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో ఏర్పాటు చేసిన ఈ ఐక్లిక్ సెంటర్ల అన్నింటిలో ప్రకాశం జిల్లాలోని ఒంగోలులో ఏర్పాటు చేసిన 2 సెంటర్లకు ప్రజల నుండి ఆదరణ ఎక్కువగా లభిస్తోంది. మే 20న ప్రారంభించిన నాటి నుండి ఇప్పటి వరకు 468 ఫిర్యాదులు నమోదయ్యాయి. వీటిల్లో ఎక్కువగా మహిళలపై వేధింపులు, ప్రాపర్టీ అఫెన్సులు, భూ సంబంధిత గొడవలు ఉన్నాయి. ఈ ఫిర్యాదుల్లో ఎక్కువగా ఒంగోలు, అద్దంకి, సింగరాయకొండ ప్రాంతాల నుండి వస్తున్నాయి. వీటిల్లో ఒంగోలు బస్టాండ్లో ఏర్పాటు చేసిన ఐక్లిక్ సెంటర్లో 290, నెల్లూరు బస్టాండ్ వద్ద ఏర్పాటు చేసిన ఐక్లిక్ సెంటర్లో 177 ఫిర్యాదులు నమోదయ్యాయి. వీటితో పాటు నెల్లూరులో ప్రకాశం జిల్లాకు చెందిన ఓ నేరానికి చెందిన ఫిర్యాదు ఐక్లిక్ ద్వారా నమోదైంది. ఈ ఐక్లిక్ ద్వారా కంప్లైంట్ ఇవ్వచ్చని చెప్పి తెలుసుకొని ప్రజలు నిర్భయంగా ఈ ఐక్లిక్ కేంద్రాన్ని ఉపయోగించుకుంటున్నారు. ఈ ఐక్లిక్ 24 గంటలు వారం రోజులు 24/7 ఇది పనిచేస్తుంది. ఇక్కడికి వెళ్ళి ఎక్కువసేపు వెయిట్ చేయడంగా అయితే ఇన్స్టెంట్గా మనీ తీసుకుంటారు. అదేవిధంగా మీ కంప్లైంట్ కూడా ఇన్స్టెంట్గా ఇవ్వడం జరుగుతుంది. దీంట్లో కంప్లైంట్ ఇచ్చారంటే అది ఎస్పీ గారి దృష్టిలో ఉన్నట్టే. అది దీని మీద తీసుకున్న చర్యని ఒకవేళ క్లోజ్ చేయాలంటే ఈ కంప్లైంట్ అది ఎస్పీ పూర్తిగా చూసిన తర్వాతే ఆ కంప్లైంట్ మీద ఏ విధమైన చర్యలు ఇస్తున్నారో చూసిన తర్వాతే దాన్ని క్లోజ్ చేయడం జరుగుతుంది. ప్రకాశం జిల్లా పోలీసులు అందుకున్న 468 ఫిర్యాదుల్లో ఇప్పటి వరకు 432 కేసులు విజయవంతంగా పరిష్కరించగా కేవలం 36 కేసులు మాత్రమే విచారణలో ఉన్నాయి. వీటిలో 61 ఫిర్యాదులను వాటి తీవ్రత దృష్ట్యా ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేశారు. పోలీసులు ఇంత త్వరగా ఈ కేసులను పరిష్కరించడానికి కారణం ప్రతి ఫిర్యాదుకు 15 రోజుల కాలపరిమితి విధించి జిల్లా ఎస్పీ స్వయంగా పర్యవేక్షించడమే. ఎవరైతే అక్కడ ఐక్లిక్ మిషన్ దగ్గరికి వెళ్ళి 3 రకాలుగా ఇవ్వచ్చు. ఏ విధంగా అయినా సరే వాళ్ళు పేపర్ తెచ్చి స్కాన్ చేయొచ్చు, ఓరల్గా చెప్పచ్చు, లేదంటే అక్కడ టైప్ చేసి ఆన్లైన్లో కూడా కంప్లైంట్ ఇవ్వచ్చు. వీలైనంత వరకు ఐక్లిక్ ద్వారా ఇచ్చిన కంప్లైంట్స్ని పోలీసు వారు కంప్లైంట్ దగ్గరికి ఎవరైతే ఫిర్యాదు ఉన్నాడో ఫిర్యాదు దగ్గరికి వెళ్ళి వాళ్ళని సంప్రదించి అక్కడ విచారణ చేయడం జరుగుతుంది. ఎస్పీ గారు కానీ చట్టపరంగా కానీ పూర్తిగా చర్య సరిగ్గా తీసుకోలేదని భావిస్తే ఎస్పీ గారు దాన్ని రీఓపెన్ కూడా చేస్తారు. రీఓపెన్ చేసి ఆ పై అధికారి ద్వారా దాన్ని ఎంక్వైరీ చేయించి ఫిర్యాదుకి సరైన న్యాయం జరిగేటట్టుగా చూడటం జరుగుతూ ఉంది. ఫిర్యాదు చేసిన వెంటనే ఆ ఫిర్యాదు ఎస్పీ పర్యవేక్షణలోని కంట్రోల్ రూమ్ కు అందుతుంది. అదే సమయంలో ఆ ఫిర్యాదు తాలూకు ఓ రసీదు, ట్రాకింగ్ నంబర్ సంబంధిత బాధితుడి మొబైల్ కు మెసేజ్ రూపంలో అందుతాయి. ఆ ఫిర్యాదు అందుకున్న అధికారులు సంబంధిత పోలీస్ స్టేషన్ కు ఫిర్యాదును బదిలీ చేస్తూ ఆదేశాలు ఇస్తారు. దీంతో సంబంధిత పోలీస్ స్టేషన్ అధికారులు బాధితుడికి ఫోన్ చేసి మరిన్ని అవసరమైన వివరాలు తీసుకుని విచారణలోని ప్రతి దశను కూడా ఆన్లైన్లో నమోదు చేస్తారు. ఇది ఏంటంటే ఎస్పీ గారి పర్యవేక్షణలో జరుగుతుంది కాబట్టి మనం ఎవరి దగ్గరికి వెళ్ళి వెయిట్ చేయాల్సిన అవసరం లేకుండా డైరెక్ట్గా మన యొక్క ఉన్న ఇబ్బందిని ఒక పేపర్ ద్వారా దాన్ని రాసి ఆ ఐక్లిక్ అనే యొక్క బూత్ దగ్గరికి మనం వెళ్ళి దాన్ని స్కాన్ చేసేసి మన యొక్క కంప్లైంట్ని స్కాన్ చేసేసి సబ్మిట్ కొడితే మనకి ఎమ్మడనే ఒక రిసిప్ట్ వస్తుంది. దాని ద్వారా ఎమ్మడనే రిజిస్ట్రేషన్ కోడ్ వస్తుంది. అది ఎమ్మడనే ఎస్పీ గారు ఆన్లైన్లో చూసి దానికి సంబంధించి మనకి డిపార్ట్మెంట్ నుంచి కాల్ ఫార్వర్డ్ చేసి మీరు ఇచ్చిన కంప్లైంట్ మాకు చేరింది సార్, మేము దాన్ని ఏ విధంగా చేయాలనుకుంటున్నామో మీరు ఒకసారి వచ్చి కన్సిడర్ అవ్వమని చెప్పడం కూడా బాగుంది. విచారణ పూర్తయి కేసు క్లోజ్ చేసిన తర్వాత ఫిర్యాదుదారుడి తాలూకా అభిప్రాయం కూడా ఎస్పీ కార్యాలయ సిబ్బంది సేకరిస్తుంది.
ఫిర్యాదుదారుడు తన కేసు విచారణపై అసంతృప్తి వ్యక్తం చేస్తే ఆ కేసును పునః విచారణ చేయించేందుకు ఎస్పీ నిర్ణయం తీసుకుంటారు కూడా. పోలీసు కామన్ మ్యాన్ పూర్తిగా ఇలా అయితే తప్పని పరిస్థితుల్లో దాని మీద ఎస్పీ కంట్రోల్ లేకపోతే డీజీపీ కంట్రోల్ ఉంటుంది కాబట్టి తప్పనిసరిగా ఐక్లిక్ సెంటర్స్ ప్రజలకు చాలా ఉపయోగం. ఒక విడిగా మనం వెళ్తే ఎఫ్ఐఆర్ చేయమంటే ఎఫ్ఐఆర్ చేయరు, దాని ఇన్ఫ్లుయెన్స్లు ఉంటాయి, దాని రకరకాలు ఉంటాయి. కానీ ఇప్పుడు తప్పనిసరిగా ఎఫ్ఐఆర్ చేయాల్సి వస్తుంది, బాధితులకు మేలు జరిగింది. ఇఫ్ ఇట్ ఈజ్ ఫాల్స్ కంప్లైంట్ అయితే దాన్ని రికార్డ్ బేస్ చేసుకుని వాళ్ళ మీద వాళ్ళ పిటిషనర్ మీద కూడా చర్య తీసుకోవడం అవకాశం రికార్డెడ్గా పర్ఫెక్ట్గా ఉంటుంది. కనుక ఐక్లిక్ సెంటర్స్ 100% పర్ఫెక్ట్ ఉంటుంది, మంచి విషయం. పోలీస్ స్టేషన్ కంటే ఐక్లిక్ సెంటర్ల ద్వారానే మాకు సత్వర న్యాయం జరుగుతుందని జిల్లా వాసులు అంటున్నారు. దీంతో ఇటువంటి ఐక్లిక్ సెంటర్స్ ను మరిన్ని ఏర్పాటు చేయాలన్న డిమాండ్ వస్తోంది. అయితే జిల్లాలోని మార్కాపురంలో కూడా ఇటువంటి ఐక్లిక్ సెంటర్ ను ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేస్తున్నామని అంటున్నారు జిల్లా ఎస్పీ.